మ్యాక్సిమం 6 months పెడుతున్నారు మీ ప్రభుత్వానికి ఇంకా డెడ్ లైన్. ఇంకా 6 months లోపలే కేసీఆర్ గారు నంది నగర్ నుంచి ప్లాన్ చేస్తారా? 6 months పట్టుద్ది అని అట్లా మాట్లాడడం బాగుండదండి. మెయిన్ గా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ప్లీజ్ దయచేసి ఆ మాట నేనంటే కాదు, వాళ్ళే అంటున్నారు కదా 6 months అని. వాళ్ళు అంటారండి. ఎవరన్నారు? కేటీఆర్ అన్నారు 6 months అంతకన్నా ఉండదని, రాజాసింగ్ అన్నారు. నేనంటాం కాదు, వాళ్ళు అన్నదాన్ని నేను గుర్తు చేస్తున్నాను మీకు. అదేనండి, ఇప్పుడు ఎంత వాళ్ళది చిన్న బుద్ధి అనేది అర్థమవుతుంది. వారం కాకముందే ఒకరు ఒక రకంగా మాట్లాడతారు, 6 నెలలే ఉంటది ఈ గవర్నమెంట్ అని ఒక రకంగా మాట్లాడతారు. అసలు ఏంది మరి 6 నెలలే ఈ గవర్నమెంట్ ఉంటది అని అనడానికి మీరు చేస్తున్న పని ఏంటి అసలు? మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే మరి ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదాలు ఉండి ప్రశ్నించే గొంతుకల్లాగా ఉండకుండా, ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా పడగొడతాం 6 నెలలు మేము వస్తాం అంటే ఉన్న 30 కేసీఆర్ గారిని వదిలిస్తే ఉన్న 38 మందిని కాపాడుకోవడానికి, ఆ 38లో కూడా 3 వీళ్ళే పోయిండ్రు అనుకోండి, 36 మందిని కాపాడుకోవడానిక మొత్తం 39లో 3 వీళ్ళే కదండి, కేసీఆర్, కేటీఆర్, హరీష్. వీళ్ళు 3 పోతే అంతే కదండి 36 మెంబర్స్. ఆ 36 మెంబర్స్ ని కాపాడుకోవడానిక, డిమోరల్ చేయడానిక, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయినా మంత్రులుగా అయినా వాళ్ళని ఆదిలోనే హంసపాద అన్నట్టు డిమోరల్ చేయడానిక, లేకుంటే వాళ్ళ లోపాయికారి ఒప్పందంగా గెలిచిన వాళ్ళు ఉన్న వాళ్ళు సెంట్రల్ వాళ్ళకి వేరే ఏమన్నా ఇంటిమేషనా అది? అంటే మీరు సహకరిస్తే మేమేమైనా చేస్తామని అదొక ఇండికేషనా? సో ఏంటి బెడ్ మీద నందినగర్ నుంచి మీ బాబాయ్ గారు ఏం చేస్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మరి వీటన్నిటి సమాధానం. నేను చెప్తున్నాను కదా, డెఫినెట్ గా ఆయన ప్రాణం పోయేంతసేపు కూడా పాలిటిక్స్ గురించే ఆలోచిస్తారు, పవర్ గురించి ఆలోచిస్తారు. డెఫినెట్ గా పాలిటిక్స్ గురించి, పవర్ గురించి. అంటే గవర్నమెంట్ పడగొట్టడానికి డెఫినెట్ గా ప్లాన్ చేస్తారంటారు. డెఫినెట్ గా చేస్తారు, చేయడానికి ఏం లేదు అట్లా. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండు, మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు చూసుకుందాము అని ఆయన ఖాళీగా ఉంటాడు అనుకుంటున్నారా? అస్సలే ఉంటాడు, సమస్యే లేదు. దీన్ని పాపం రేవంత్ అన్న మంచిగా గట్టిగా తట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో కొత్తగా రీసెంట్గా, వాళ్ళందరూ కూడా మరి 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రదాత అయిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక 10 సంవత్సరాలకు మనము మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మరి ఏవైతే మనము 6 గ్యారెంటీలు కానివ్వండి, మన మీద ప్రజలు పెట్టుకున్న హోప్స్ కానివ్వండి, కార్యకర్తలు కూడా ఈసారి ఎంత నిజంగా అండి, నేను గ్రౌండ్లోకి వెళ్ళినా కదా, ఎంత అంటే అసలు మంత్రులు ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ కూడా ఈసారి ప్రతి ఒక్కరు వాళ్ళే అభ్యర్థి అన్నంత స్ట్రాంగ్గా పనిచేసిండ్రండి. అంటే 10 years వాళ్ళు చాలా కష్టపడ్డారు, నష్టపోయి ఉన్నారు. వాళ్ళ హోప్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే స్థిరమైన ప్రభుత్వం కావాలి. స్థిరమైన ప్రభుత్వం కావాలంటే 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు ఏం చేశారో అది చేస్తారా రేవంత్ రెడ్డి గారు? అదే చెప్తున్నాను, ఇందాక చెప్పిందంతా అదే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మంచిగా స్థిరమైన పాలన, సుపరిపాలన, ఇవన్నీ ఇవన్నీ ఉండే రకంగా మా వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. చెప్పేది అభివృద్ధి కార్యక్రమాలు, విధానపరమైన నిర్ణయాలు ఆ యాంగిల్లో మీరు చెప్తున్నారు. నేను అడుగుతుంది ఏంటంటే 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ గారు స్థిరమైన ప్రభుత్వం కోసం ఏం చేశారు అనేది మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఏం చేశారు, 2018 తర్వాత 2023 వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు తెలుసు. అదే ఫార్ములాని మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. మాకు అవసరం లేదండి కదండి, ఆల్రెడీ 64 మాకు ప్రజలు తీర్పు ఇచ్చేసిండ్రు కదా. 64 మంది ఉన్నాక అవసరం ఏముంటది? ఇక వాళ్ళకు వాళ్ళు వస్తాము ప్రభు అంటే అది వేరు విషయం. కానీ వాళ్ళలాగా చేయాల్సిన అవసరం ఇక్కడ మా ప్రభుత్వానికి లేదు కదా. అంటే ఇప్పుడు కూడా అదే కదా, బంగారు తెలంగాణ కోసం అందరూ వచ్చారని చెప్పారు కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా స్థిరమైన ప్రభుత్వం కోసం మేము వస్తామని అంటే మీరు ఆహ్వానిస్తారు కదా. అక్కడ బంగారు తెలంగాణ కోసం ఈ యూటీ బ్యాచ్ని నెట్టేసి బీటీ బ్యాచ్ వచ్చి దోసుకుని అట్లా జరిగిపోయింది. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ కరెక్ట్ ఉన్న వాళ్ళే ఉన్నారు, కమిట్మెంట్ తోటి ఉన్న వాళ్ళే ఉన్నారు, అట్లాగే ఉంటారు, అట్లనే పనిచేస్తారు. ఖచ్చితంగా మా ప్రభుత్వమే 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ ఎన్నికల కోడ్ వచ్చి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మా ప్రభుత్వమే ఉంటుంది. సోనియా గాంధీ గారు ఎవరిని సీఎం చేసినా, ఎవరిని మంత్రులు చేసినా వాళ్ళే ఉంటారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే
అందరం పనిచేస్తాం అని మీరు అనుకుంటున్నారు. ఓకే, అదే జరుగుద్దండి. అదే జరగాలని కూడా మీరు అనుకుంటున్నారు. డెఫినెట్. కానీ ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీ ప్రభుత్వం నిలబడదని ఏంటి ఉద్దేశం ఏంటి? మీ వైపు నుంచి ఎవరో ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారండి వాళ్ళకి. అదొక మైండ్ గేమ్ అండి. అది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆడే మైండ్ గేమ్. ఎందుకంటే డిమోరల్ చెయ్యాలి, మళ్ళీ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో ఒకటి జరగాలి అని అదొక పొలిటికల్ మైండ్ గేమ్ తప్ప వేరే ఏం లేదండి. మా ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యేలు ఎందుకు టచ్ లో ఉంటారండి వాళ్ళతో? అంటే అటు పోయిన తర్వాత ఆఫర్ ఏమన్నా ఎక్కువ ఇస్తారేమో కదా. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసే ఒక లెక్క వస్తే, లెక్క కూడా చెప్పారు కదా కడియం శ్రీహరి ఫామ్ హౌస్ లో 39+8+ చెప్పారు కదా 7 చెప్పారు ఈక్వల్ టు 54+6 ఉన్నాయి. ఇంకా ఆయన చెప్పుకున్న లెక్క 54 వరకు అక్కడిది అంతకే ఉంటుంది. మిగిలిన 60+ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు లేరు. అక్కడికి రావాలని వాళ్ళు రకరకాలుగా ఏం వ్యూహాలు పన్నుతున్నారో కానీ ఇక్కడ అట్లాంటిది జరగదు. అది సాధ్యం కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. సో సరైన ప్రభుత్వం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది సుమారుగా? అంటే మీరు అడగకూడదు అని అంటారు. ఓకే, నేను అందుకే చెప్తున్నా. మీరు ఏదైనా ఒక సీనియర్ జర్నలిస్ట్ కి ఏదైనా అడగడానికి ఉంటది. ఇది కూడా నాది కాదు. రేణుకా చౌదరి గారు ఏం చెప్పారంటే 16 మంది 4 టచ్ లో ఉన్నారు, ఫోన్ టచ్ లో అని చెప్పారు. అలాగే మీ పార్టీ కొంతమంది కూడా 5-6 అని కొంతమంది, 10 మంది అని కొంతమంది, లేదా అసలు హరీష్ ఒక బ్యాచ్ తీసుకుని రాబోతున్నాడు అని ఇట్లా రకరకాలు చెప్తున్నారు మీ పార్టీ వాళ్ళు కూడా. అవునండి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడ మాకు రావాలని ఏం లేదు, మాకు అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, మా ప్రభుత్వానికి అవసరం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలతోటి ఇంకా వాళ్ళు అడుగు పెట్టిరంటేనే ఇంకా ఇక్కడ ఏంది మాకు వాస్తు చెడిపోద్ది, మాకు కూడా పరిస్థితులు కింది మీద అయిపోతాయి. వాళ్ళు అవసరమే లేదు, మాకు నొల్లే మాకు సరిపోద్ది. రావాలి వస్తామని వాళ్ళు. మల్లారెడ్డి ఏం మాట్లాడిండు, అలా రాని మాటలు అన్నాడు రేవంత్ అన్న. ఇప్పుడు మళ్ళా తమ్ముడు అంటున్నాడు, ఇప్పుడు తమ్ముడు అంటున్నాడు, హీరో అంటున్నాడు, అన్ని అంటున్నాడు. అదే నోరుతోటి ఎన్ని మాటలు అనాలో. ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి, మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మల్లారెడ్డి అన్న మాటల్ని నేను రిపీట్ చేయలేను. కానీ అన్ని అనగూడని దౌర్భాగ్యమైన మాటలు మల్లారెడ్డి మాట్లాడారు. అసలు దారుణమైన మాటలు, చాలా అన్పార్లమెంటరీ మాట్లాడిండు. మరి అట్లాంటి అతను కూడా ఇప్పుడు మా మాల్లుడు రావడానికి రెడీగా ఉన్నారు. మరి అట్లా వస్తాము మా సైడు అనే వాళ్ళను పక్కకు పెట్టి మిగిలిపోయే సంఖ్యను చూస్తే మరి 10 మంది కూడా ఉంటారు. అంతేనా? 39లో 10 మంది మిగులుతారు. అట్లా వస్తాయి. ఫైనల్ నెంబర్ అదేనా? బిఫోర్ లోక్సభ, ఆఫ్టర్ వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని 3వ తారీఖు 3 గంటల తర్వాత నుంచే వస్తాం ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారా, మేము అప్పుడు వద్దామని అట్లా రకంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మరి ఎంఐఎం పరిస్థితి ఏంటి? భాగస్వామ్యం అవుతుందా మీ పార్టీలో? అందుకే ఒక 6 మినిస్టర్స్ ఫిలప్ చేయకుండా అలా ఉంచారు, అందుకేనా? అదేం కాదండి, అట్లేం లేదు. రారా ఎంఐఎం? అంటే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ని పెట్టారు కదా. సో ఆ రోజు ఆ సీన్ పెడితే మంచిది కూడా, దాన్ని ఏం కాదట్లా. ఆ రోజు ఒక ఇండికేషన్. ఆబ్వియస్ గా సెక్యులర్ పార్టీ, సో వాళ్ళు మాకు పాత మిత్రులే కూడా. మరి ఇంకా తప్పే ఉంది? మా పార్టీలో అసలు మా కాన్స్టిట్యున్సీ వైజ్ కానివ్వండి, పార్టీలా కానివ్వండి, మైనార్టీస్ ఎక్కువ కూడా ఉంటారు కదా. మేము వాళ్ళ మనోభావాల్ని కూడా గౌరవించాలి కదా. నేను అనేది అది తప్పని అంటలేదు. ఎందుకంటే అసలు అంటరాని పార్టీగా చూస్తున్నారు ఎంఐఎం అని చెప్పి ఒక మూమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీ కూడా అన్నారు. ఇండియా కూటమిలో మమ్మల్ని చేర్చుకోవట్లేదు, మమ్మల్ని ఆహ్వానించట్లేదు, మమ్మల్ని అంటరాని పార్టీగా చూస్తున్నారు అన్నారు. అంటే మేము రెడీగా ఉన్నాం మీతో రావడానికి అనే కదా ఆయన చెప్పింది కూడా. ఎలక్షన్ ముందు కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు ప్రొటెం స్పీకర్ గా ఆ దృశ్యాన్ని చూస్తే ఆ రోజు ఫిక్స్ అయిపోతున్నారు, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళబోతున్నారు. చెప్పకనే చెప్పి ఒప్పుకోకుండానే ఒప్పుకున్నారు అసదుద్దీన్ గారు. మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు ఇండియా కూటమి. అంటే బీజేపీ తోటి అంటకాగి ఉన్నది వాళ్ళే.
ఇక బీఆర్ఎస్ తోటి అయితే కంప్లీట్గా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు వాళ్ళది నడుస్తూనే ఉంది. మరి అట్లాంటప్పుడు ఇంకా ఏ రకంగా ఇండియా కూటములకు ఎట్లా వస్తామనుకున్నారు? మరి మీరు బీజేపీ తోటి ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ తోటి ఉన్న వాళ్ళు మళ్ళీ ఇటు ఇండియా కూటములకి అంటే ఎంతమంది తోటి మీ అఫైర్ నడిపిస్తారు? నాకు అర్థం కాదు. సమయానుకూలంగా రాజకీయ పార్టీలు అంటే అంతే కదా. మరి అది క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, మాకు బీఆర్ఎస్ బీజేపీ తోటి సంబంధం లేదు, మా కాంగ్రెస్ పార్టీ కావాలి, సెక్యులర్ పార్టీ కావాలి, ఇండియా కూటమిలోకి మేము వస్తాము అని సోనియా గాంధీ గారికి మెసేజ్ పంపించాలి. దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పేసేయాలి కదా.